హాయ్ అందరికి. నా పేరు తేజబత్ల. ఐఎమ్ ఫోటోగ్రాఫర్. బేసికల్గా ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము షూట్స్ చేసేటప్పుడు వెడ్డింగ్ షూట్స్, మోడలింగ్ షూట్స్, కమర్షియల్స్ ఏ షూట్స్ అయినా అవ్వచ్చు. ఈ షూట్స్ చేసేటప్పుడు మా బ్యాక్గ్రౌండ్ లో బిహైండ్ ది సీన్స్ ఏం రన్ అవుతాయి, మా ప్రెప్ ఎలా ఉంటది, మేము ఏ కెమెరాస్ యూస్ చేస్తాం, మొత్తం అంతా మీకు డీటెయిల్డ్ గా చూపించడానికి బ్లాగ్స్ చేస్తున్నాను. ఈ రోజు మన షూట్ వచ్చి సుప్రియా చావన్. తనకి ఇన్స్టాగ్రామ్ లో 1.2 or 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చలో లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను మొత్తం నా షూట్కి కావాల్సిన గింబల్స్, కెమెరాస్, మొత్తం నా బ్యాకప్ సంబంధించినంతా నేను ఫుల్ ఛార్జ్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నది మధురవాడలో ఉన్నాను. నేను మధురవాడ నుండి విఐపి రోడ్ వెళ్ళాలన్నమాట. విఐపి రోడ్ వెళ్ళి తనని పిక్ చేసుకొని అప్పుడు షూట్ లొకేషన్కి వెళ్ళాలి. మేజర్ టాస్క్ ఏంటంటే అసలు సన్లైట్ లేదనమాట. కంప్లీట్ వైజాగ్ లో వెదర్ అంతా మొత్తం వర్షం పడడం వల్ల దేని వల్ల తెలియదు కానీ వెదర్ అంతా చాలా దిమ్ముగా ఉంది. జనరల్ గా మనం ఫోటోషూట్స్ చేసేటప్పుడు ఏంటంటే గోల్డెన్ అవర్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ అనమాట. ఆ టైంలో మనం షూట్ చేసుకుంటే లైటింగ్ గానీ అంతా చాలా బాగా వస్తుంది అనమాట. మాక్సిమం ఫోటోగ్రఫీ అంతా గోల్డెన్ అవర్ లోనే ప్రిఫర్ చేస్తారు. ఈ రోజు ఏంటంటే గోల్డెన్ అవర్ కూడా లేదు. చూడాలి అసలు ఏం జరుగుద్దో, షూట్ ఎలా చేస్తామో. హాయ్ హాయ్ లొకేషన్ మారుతున్నాం. హాఫ్ ఆఫ్ ది పార్ట్ రీల్ కి షూట్ అయిపోయింది. నెక్స్ట్ బీచ్ లోకి ఇక్కడ లొకేషన్ లోకి వెళ్తున్నాం. కరెక్ట్ గా లక్ ఏంటంటే సన్ లేదు అనుకుంటున్నాను. కరెక్ట్ గా రాగానే సన్ వచ్చింది అనమాట. హ్యాపీ. अच्छा लगता है मालूम है. షూట్ అవుతుంది, మధ్యలో వచ్చారు. మీ పేరు? काजल. కాజల్. या లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గాయ్. బాయ్ बाय. ఇప్పుడైతే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కెఫ్కి వెళ్ళి అక్కడ డేటా అంతా మొత్తం కాపీ చేసుకొని అక్కడ తర్వాత రేపు జరిగే షూట్కి కంప్లీట్ ప్రెప్ ఏం జరుగుతుందో అంతా మీకు చూపిస్తాను. బిల్లు గురించి కొట్టుకుంటున్నారా ఇద్దరు? బిల్లు గురించి కొట్టుకుంటున్నారు. ఎక్కడైనా మన దాంట్లో బిల్లు నువ్వు కట్టరా అంటే నువ్వు కట్టరా, నువ్వు కట్టరా అంటే నువ్వు కట్టరా అని అంటారు. ఎక్కడ నేను కడతా అంటే నేను కడతాను. You have to be consistent no matter what. I know constantly will give the theory, so that's what I'm applying. That is one Very nice. Okay, tell me about today's shoot experience. So the shoot was amazing. First of all, Ilja and Rahul. I love the angles. I love the shot. How they took it. It was amazing. I can't wait to see the final product. And what else? Very good company. And Tomorrow shoot. yes, we have tomorrow photo shoot. So we are not done yet. So see you tomorrow. Bye. Bye. వెల్కమ్ బ్యాక్ టు డే 2 షూట్ గైస్. ఈ బ్లాగ్లో ఏంటంటే కంప్లీట్ నేను షూట్ చేసేటప్పుడు నా కెమెరా సెట్టింగ్స్ ఏముంటాయి, నేను యూస్ చేసే లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ నా కెమెరా ఏంటి, అసలు నేను ఎలా షూట్ చేస్తాను, బిహైండ్ ది సీన్ అంతా ఈ బ్లాగ్లో నేను చూపిస్తాను. కంప్లీట్ ఇదే బ్యాక్గ్రౌండ్ అనమాట మనం ఈరోజు యూస్ చేసేది. కంప్లీట్ వైట్ బ్యాక్గ్రౌండ్లోని మనం కంప్లీట్ లైట్స్ అంటే మనకు కావాలి, ఎలా కావాలి ఏంటి అని చెప్పి మొత్తం లైట్స్ అంతా మారుస్తాను. ఇప్పుడు నేను యూస్ చేసే కెమెరా వచ్చి ఫుజిఫిలిం XS2S. ఇది నాకు అరౌండ్ బాడీ 1.3 lakhs అరౌండ్ అంతా చేంజ్ పడింది. అండ్ లెన్స్ వచ్చి నాది ఫుజిఫిలిం 16 to 55mm f2.8. నాకు ఈ లెన్స్ వచ్చి 1.2 lakhs పడింది. అలాగే నా దగ్గర సిగ్మా ఉంది, సిగ్మా f1.4 55mm. ఇది నాకు అరౌండ్ కాస్ట్ వచ్చి 40K పడింది. ఇదే మన లైటింగ్ సెటప్. ఇక్కడ నేను వచ్చి యూస్ చేసిన లైట్స్ కొడాక్ 125, ఇది బై కలర్ కొడాక్ 125. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లైట్ ఈ సబ్జెక్ట్ మీదకి వచ్చినప్పటికి ఇది సింపెక్స్ 600 RGB లైట్. ఇది సింపెక్స్ ది సాఫ్ట్ బాక్స్.
అండ్ సింపెక్స్ లైట్, సబ్జెక్ట్ మీద సింపెక్స్ లైట్ యూస్ చేశాను. యా, దిస్ వాస్ ద ఫ్రేమ్. షూట్ అవుతుంది ఇంకా. ఫుల్ లైటింగ్ సెటప్. ఫస్ట్ అవుట్ఫిట్తో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అవుట్ఫిట్కి లైటింగ్ మొత్తం ప్యాటర్న్ చేంజ్ చేశాను. మీకు ఒకసారి చూపిస్తాను నేను అసలు ఏ లైట్ ప్యాటర్న్ యూస్ చేశాను ఏంటని. ఈ అవుట్ఫిట్కి కంప్లీట్ 3 పాయింట్ లైట్ సెటప్ యూస్ చేశాను. 3 లైట్స్ యూజ్ చేశాను. అప్ లైట్ 600 వాట్స్ అప్ పెట్టాను. ఇక్కడ ఒక లైట్ పెట్టాను ఫిల్ చేయడానికి. అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్కి ఇది ఒక లైట్ పెట్టాను అనమాట. యా, ఇప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది. షూట్ అయిపోయింది అంతా. టెల్ మీ అబౌట్ టుడే షూట్ ఎక్స్పీరియన్స్. So today's shoot was amazing. I can't wait to share my pictures. Something which even I have not seen in my pictures. So they were really good. And just wait and watch. Amazing. Truly amazing. బాయ్. డన్ ది షూట్.